ఎడారిలో సెలయేర్లు. మే 18వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అత్యధిక భారము వలన కృంగిపోతిమి, మరియు మృతులను లేపు దేవుని యందే కాని మాయందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8-9 వచనముల సమాహారము. కష్టకాలంలో మనపై పడే ఒత్తిడిలే మనకి జీవితపు విలువలను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది క్రొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది. దేవుడికి మానవులకి కూడా అది మరీ ఎక్కువగా ఉపయోగకరంగా మారుతుంది. మనకు వచ్చే ఒత్తిడులు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి. వాళ్ళ పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి. నలిగిపోయాను, తీగలా సాగినట్టుగా తనువులోనూ మనస్సులోనూ ఆలోచనలను అంధకారం ముంచినట్లుగా శత్రువుల క్రింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయాంతలా నేను నలిగిపోయాను. దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా, దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా, స్వాతంత్ర్యం తప్ప మాలిన్యమంతా పోయేలా, నమ్మశక్యం గాని వాటిని నమ్మేలా, సజీవ దేవునిలో జీవించేలా, క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను. మనలో ప్రతిదానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటుంది. ఎవరైనా కష్టాల్లో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తాను కష్టాలను అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు. అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు, మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది అని. మనం ముందుకు సాగాలంటే శ్రమలు, ఒత్తిడులు అవసరం. బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల భగభగ మండే అగ్ని జ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి అలలకి ఎదురై ముందుకు సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా. బాధల గానుగలో నుండి తీయని ఆత్మ ద్రాక్షారసం జాలువారింది. కన్నీరు కార్చని కళ్ళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది? దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.